భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్యా యోగం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీకు నా మీద అసూయ లేదు కాబట్టి ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తున్నాను. ఇది తెలుసుకున్న తర్వాత నీవు భౌతిక సంసార బాధల నుండి విముక్తి చేయబడతావు. ఈ జ్ఞానము అన్ని విద్యలకు రారాజు మరియు అత్యంత గోప్యమైనది. ఇది విన్నవారికి పవిత్రం చేస్తుంది. ఇది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి వీలైనది, ధర్మబద్ధమైనది, ఆచరించటానికి సులువైనది, శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది. ఈ ధర్మము యందు విశ్వాసము లేని జనులు నన్ను పొందలేకున్నారు. ఓ శత్రువులను జయించేవాడా, వారు పదే పదే జనన మరణ చక్రాల్లో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు. సమస్త విశ్వాసము నా అవ్యక్త స్వరూపంచే వ్యాపించబడి ఉన్నది. సమస్త ప్రాణులు నా యందే స్థితమై ఉన్నాయి, కానీ నేను వాటి యందు స్థితుడను కాను. అయినా సరే ప్రాణులు నాలో స్థిరముగా ఉండవు. నా దివ్యశక్తి యొక్క అద్భుతమును తిలకించును. నేనే సమస్త ప్రాణుల సృష్టికర్తను మరియు నిర్వాహకుడను. అయినా నేను వాటిచే కానీ లేదా భౌతిక ప్రకృతిచే కానీ ప్రభావితం కాను. అంతటా వీచే ప్రబలమైన గాలి కూడా ఎల్లప్పుడూ ఆకాశంలోని స్థితమై ఉన్నట్లు, అదేవిధంగా సర్వ ప్రాణులు కూడా ఎల్లప్పుడూ నాయందే స్థితమై ఉంటాయి. కల్పాంతరమున అనగా ఒక కల్పము చివరన సమస్త ప్రాణులు నా యొక్క అధిమ ప్రకృతి శక్తి యందు విలీనమవుతాయి. తదుపరి సృష్టి ప్రారంభంలో, ఓ కుంతీపుత్రుడా, నేను వాటిని మరలా వ్యక్తపరుస్తాను. నా ప్రాకృతిక అంటే భౌతిక శక్తిని ఆధీనంగా ఉంచుకొని ఈ అసంఖ్యమైన జీవరాశులను వాటి స్వభావాలను అనుగుణంగా మరలా సృష్టి చేయుచున్నాను. ఓ సిరి సంపదలను జయించేవాడా, ఈ కార్యములు ఏవి నన్ను బంధించలేవు. నేను ఒక తటస్థ పరిశీలకుడిగా ఈ కర్మలు ఏవి నన్ను అంటకుండా అనాసక్తితో ఉంటాను. నా యొక్క నిర్దేశంలో పనిచేస్తూ ఈ భౌతిక శక్తి సమస్త చరాచర భూతములను జనింపజేయును. ఓ కుంతీపుత్రుడా, ఈ కారణం వలన భౌతిక జగత్తు మార్పులకు లోనగుచుండెను. అంటే సృష్టి, స్థితి మరియు లయములన్నమాట. నేను నా సాకారము నిశ్చయ రూపంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము వారికి తెలియదు. భౌతిక మాయా శక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు అసుర నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు. ఆ అయోమయము స్థితిలో అభ్యుదయము, సంక్షేమం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి. వారు కళాశక్తితో చేసే కర్మలన్నీ నిష్ఫలమై మరియు వారి జ్ఞానము అయోమయం స్థితిలో ఉంటుంది. కానీ నా యొక్క దివ్యమైన శక్తి ఆశ్రయించిన మహాత్ములు, ఓ పార్థ, నన్నే శ్రీకృష్ణ పరమాత్మనే సమస్త సృష్టికి ఆది మూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తముతో కేవలం నాయందే మనసు లగ్నం చేసి వారు నా భక్తిలో నిమగ్నమవుతారు. ఎల్లప్పుడూ నా దివ్యలీలను మహిమలను గానం చేస్తూ దృఢ సంకల్పముతో పరిశ్రమిస్తూ వినయముతో నాయందు ప్రాణం నిలుపుతూ నిరంతరం వారు నన్ను ప్రేమ యొక్క భక్తితో ఆరాధిస్తుంటారు. మరికొందరు జ్ఞాన సముపార్జన యజ్ఞంలో నిమగ్నమై నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు నన్ను తమతో అభేదమైన ఏకత్వముగా చూస్తారు. మరికొందరు నన్ను తమ కంటే వేరుగా పరిగణిస్తారు. ఇంకా కొందరు నా యొక్క విశ్వరూపం యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు. నేనే వైదిక కృతువును, నేనే యజ్ఞమును మరియు నేనే పూర్వీకులకు సమర్పించే నైవేద్యమును, నేనే ఔషధ మూలికను
మరియు నేనే వేద మంత్రమును. నేనే ఆజ్ఞము నెయ్యి, నేనే అగ్ని మరియు సమర్పించే కార్యమును. ఈ జగత్తుకు నేనే తండ్రిని, జగత్తుకి నేనే తల్లిని కూడా. సంరక్షకుడిని, గృహమతుడిని నేనే పవిత్రమే మునార్చేవాడిని. జ్ఞానం యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దము, ఓంకారమే నేనే. ఋగ్వేదమును, సామవేదమును మరియు యజుర్వేదమును నేనే. సమస్త భూతములకు సర్వోన్నత లక్ష్యమును. నేనే వారి యొక్క నిర్వాహకుడను. స్వామి సాక్షి నివాసము, ఆశ్రయము మరియు స్నేహితుడను. నేనే సృష్టికి మూలము, అంతము మరియు ఆధారము. నేనే శాశ్వతమును మరియు సనాతన బీజమును. నేనే సూర్యుని రూపంలో వేడిని ప్రసరిస్తాను మరియు నేనే వర్షమును ఆపుతాను, కురిపిస్తాను. నేనే అమరత్వమును మరియు నేనే మృత్యు రూపంలో వస్తాను. ఓ అర్జున, నేనే ఆత్మను, నేనే పదార్థమును కూడా. వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండల పట్ల మొగ్గు చూపేవారు నన్ను యజ్ఞ యాగాదులచే పూజ చేస్తారు. యజ్ఞశేషము అయిన సోమరస పాలనను చేయుట ద్వారా శాపాలన్నీ పోయి పవిత్రులైన వీరు స్వర్గలోకానికి పోవటానికి ఆశిస్తారు. వారి పుణ్యకర్మల ఫలంగా వారు స్వర్గాధిపతి ఇంద్రుని లోకానికి వెళతారు మరియు దేవతల విలాసాల భోగాలను అనుభవిస్తారు. స్వర్గలోకం యొక్క విశాలమైన భోగములు అనుభవించవచ్చు. వారి పుణ్యఫలము అంతా కరిగిపోయిన తరువాత వారు తిరిగి భూలోకానికి వస్తారు. ఈ విధంగా భోగ వస్తు ప్రాప్తిపై వైదిక కర్మకాండాలను ఆచరించేవారు భూలోకానికి పదే వచ్చిపోతుంటారు. ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ నాయందు అనన్య భక్తితో నిమగ్నమై వారుంటారు. అలా నాయందే సతతము మనస్సు నిలిపిన వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను. ఓ కుంతి పుత్రుడా, ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించేవారు కూడా నన్నే పూజిస్తారు. కానీ అది వారి తప్పుడు పద్ధతిలో చేసినట్టు. సమస్త యజ్ఞములకు భోక్తను, ఏకైక స్వామిని నేనే. కానీ నా ఈ దేవతలు పూజించేవారు దేవతల యందు జన్మిస్తారు. పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరికి వెళ్తారు. భూత ప్రేతములను అర్చించేవారు అలాంటి వాటిల్లో పుడతారు మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు. నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు కానీ, పువ్వు కానీ, ఒక పండు కానీ లేదా నీరైనా కానీ సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సుగా భక్తించి ప్రేమతో ఇవ్వబడిన దాన్ని నేను సంతోషంగా ఆరాధిస్తాను. నువ్వు ఏ పని చేసి, నువ్వు ఏది తిన్నా, నువ్వు యజ్ఞంలో అగ్నికి ఏది సమర్పించినా, నువ్వు ఏది బహుమతిగా గమనించినా మరియు నీ నిష్టలను ఆచరించిన ఓ కుంతి కూడా వాటిని నాకు సమర్పించినట్లుగా చేయను. అన్ని పనులను నాకే అర్పితము చేయటం ద్వారా నీవు ఆ శుభ ఫలితముల బంధముల నుండి విముక్తి చేయబడతావు. సన్యాసము ద్వారా నీ మనస్సు నాయందే లగ్నమై నీవు విముక్తి చేయబడతావు మరియు నన్నే చేరుకుంటావు. యొక్క పరమేశ్వర తత్వమును తెలుసుకుని వారు తిరిగి పుట్టవలసినది. దేవతలను పూజించేవారు దేవతలను జన్మిస్తారు. పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతలను దగ్గరికి వెళ్తారు. భూత ప్రేతలను అర్చించేవారు అలాంటి వాటిలో పుడతారు మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు. నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు కానీ, ఒక పువ్వు కానీ, ఒక పండు కానీ లేదా నీరైనా కానీ సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సుగా నా భక్తించి ప్రేమతో ఇవ్వబడిన దాన్ని నేను సంతోషంగా ఆదరిస్తాను. నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏది తిన్నా, నువ్వు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నువ్వు ఏది బహుమతిగా దానమిచ్చినా మరియు ఏ నిష్టలను ఆచరించినా ఓ కుంతీపుత్రుడా వాటిని నాకు సమర్పించినట్లుగా చేయము. అన్ని పనులకు నాకే అర్పితం చేయటం ద్వారా నీవు శుభ అశుభ ఫలితములను
బంధముల నుండి విముక్తి చేయబడతావు. సన్యాసము ద్వారా నీ మనస్సు నాయందే లగ్నమై నీవు విముక్తి చేయబడతావు మరియు నన్నే చేరుకుంటావు. నేను సర్వ ప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను. నేను ఎవరి పట్ల పక్షపాతంతో కానీ లేదా విరోధ భావంతో కానీ ఉండను. కానీ ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నా యందే నివసిస్తారు మరియు నేను వారి యందు నివసిస్తాను. పరమ పాపిష్టి వారైనా సరే నన్ను అనన్య భక్తితో పూజిస్తే వారిని ధర్మాత్ములుగానే పరిగణించాలి. ఎందుకంటే వారు సరైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి. తరిగిన వారు ధర్మాత్ములుగా అవుతారు మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ కుంతి పుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు. నా ధైర్యముగా ప్రకటించిన వారి జన్మజాతులము ఏదైనా లింగభేదము లేకుండా సమాజము అసహించుకునేవారైనా నన్ను శరణు ఇచ్చిన వారంతా పరమపాదమును పొందుతారు. ఇక పుణ్యాత్ములైన రాజులు మునులు గురించి ఏమి చెప్పాలి? కాబట్టి తాత్కాలికంగా మరియు సుఖములను ఈ ప్రపంచంలోకి వచ్చాక ఇక నాయందే భక్తితో నిమగ్నమయ్యాను. ఎల్లప్పుడూ నన్నే స్మరించను, నా పట్ల భక్తితో ఉన్నాను, నన్ను ఆరాధించను మరియు నాకు ప్రాణాన్ని అర్పించను. ఈ మనస్సు మరియు శరీరము నాకు సమర్పించి నా వద్దకు నిస్సందేహముగా వచ్చేది. ఇది స్వామి ముకుందానంద గారికి వ్రాయబడిన భగవద్గీతలోని 9వ అధ్యాయం రాజవిద్యాయోగము. ఇందులో అక్షర దోషము కానీ వాక్యదోషము కానీ చదివి ఉంటే మానవ సహజ తత్వంగా చూడవలసిందిగా కోరుచున్నాను.